ఆల్ హ్యాపెన్స్ ఫర్ గుడ్, అంతా మన మంచికే మాస్టర్స్. అందరికీ ఆత్మవందనాలు మాస్టర్స్. 1000 Seeds of Joy ఆనంద్ కరుణేష్ గారు రాసిన అద్భుతమైన రచనకి మనం తెలుగులో వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. మనం ఒక అద్భుతమైన చాప్టర్, ఒక గొప్ప అధ్యాయం మొదలు పెట్టాము. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాము చక్రాస్ అండ్ ఎలిమెంట్స్. ఆ చక్రాస్ అండ్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకుంటూ ఇంకాస్త మనం ముందుకెళ్దాం మాస్టర్స్. అమ్మ చక్రాస్ అండ్ ఎలిమెంట్స్ గురించి అద్భుతంగా మనకి జ్ఞానం ఇచ్చింది. ఈ చక్రాలు ఒకదానికొకటి అద్భుతమైన తీరులో కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పింది. ఆ అద్భుతమైన తీర్లు ఎన్ని రకాల తీర్లు అంటే, ఒక్కొక్కసారి ఆ చక్రాలు తెరుచుకున్నప్పుడు కొన్ని చక్రాలు ఒకేసారి తెరుచుకోవటం జరుగుతుంది, కొన్ని ఒకదాని తర్వాత ఒకటి తెరుచుకోవటం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఉన్న చక్రాల్లో కొన్ని ఒకసారి తెరుచుకుంటాయి, ఇంకొన్ని ఇంకోసారి. ప్రతిదానికి ఒక తీరు అనేది ఆ చక్రంలో ఉన్న ప్రోగ్రామింగ్ బట్టి, దాని ఎనర్జీస్ బట్టి ఉంటాయి అని అమ్మ చెప్తాంది. కానీ ఇంకొక విషయం మనకి అమ్మ ఏం చెప్పిందంటే, ఏది ఏదైనా సురక్షితంగా ఉండాలంటే, అంటే మానవాళి సురక్షితంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఈ జాగృతిలో, ఈ కుండాలిని జాగృతి, ఈ చక్రాస్ జాగృతిలో సేఫ్ గా ప్రగతి చెందాలంటే ముందు కింద 3 చక్రాల మీద ఫోకస్ పెట్టి అది ఓపెన్ అయినాక అప్పుడు పై చక్రాల మీద ధ్యాస పెడితే మంచిది అని అది చెప్తూ అమ్మ ఇంకోటి కూడా చెప్తోంది. ఆ హయ్యర్ చక్రాస్ అంటే ఆ పైన చక్రాలు ఓపెన్ అయిన స్థితిలోనే ఉన్నాయట, కానీ ఆ తెరుచుకున్న స్థితిలో మనకి అందుబాటులో లేవుట. ఎందుకంటే కింద 3 చక్రాలు తెరిచి లేకపోవటంతో పైన 3 చక్రాలు తెరుచుకున్నా అవి మన అందుబాటులో లేవు. మరి దీనికి మార్గం ఏమిటి? ఏ పైన చక్రాలైతే ఓపెన్ అయి ఉన్నాయో ఆ చక్రాల్లో వస్తున్న అద్భుతమైన ఎనర్జీస్ కి సమర్పణ భావంతో మనం ఉన్నప్పుడు, ఆ సమర్పణ భావనతో ఎలా ఉంటాము అంటే, దానికి ఎన్నెన్నో పద్ధతులు ఉన్నాయి. యోగా, తంత్ర, మంత్ర ఇవన్నీ అమ్మ చెప్పుకుంటున్నా. తర్వాత వచ్చి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అనగానే, మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి మాస్టర్స్? మైండ్ఫుల్నెస్ అంటే మనతో మనం కూడి ఉండటం, ఎల్లవేళలా ఎరుకతో ఉండటం. అమ్మ దాని గురించి సెపరేట్ గా చెప్తోంది. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అంటే ఎరుకతో ఉన్న సాధన చేసినప్పుడు. ఇలా మనం ఎరుకతో ఎప్పుడైతే సాధన చేస్తామో దాని వలన మనలోని ఆత్మానుభూతి మొదట జాగృతి అవుతుంది. ఆత్మానుభూతి జాగృతి అయినప్పుడు ఆ కింద ఉన్న 3 చక్రాలు తెరుచుకోవటం, ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ త్వరగా జరుగుతుంది. ఒకే లైన్ లో అమ్మ ఎన్ని చెప్పేసిందో మనకి. అంటే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే, పైనున్న 3 చక్రాలు తెరుచుకున్నా అందుబాటులో లేవు, ఎందుకంటే కింద ఉన్న 3 చక్రాలు తెరుచుకోలేదు కాబట్టి. మరి దీంట్లో నుంచి బయటకు వచ్చే మార్గం ఏమిటంటే, కింద మూసి ఉన్న చక్రాలు తెరుచుకోవాలి. ఆ మూసి ఉన్న చక్రాలు ఎలా తెరుచుకుంటాయి? పైన తెరిచి ఉన్న చక్రాలలో నుంచి వస్తున్న శక్తికి సమర్పణ భావంతో వ్యవహరిస్తే. ఆ సమర్పణ భావంతో ఎలా వ్యవహరిస్తామంటే, దానికి ఎన్నెన్నో పద్ధతులు ఉన్నాయి. యోగాలో, తంత్రాలో, మంత్రాలు ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ మనకందరికీ అర్థమయ్యేది మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అంటే ఎరుకతో జీవించే పద్ధతి. అదే కాదు, ఇలా చేయటం వల్ల మనలోని ఆత్మానుభూతులు ఏమిటి అంటే మాస్టర్స్, ఇంకా దానికి ఇంకా మనం చాప్టర్లు చెప్పుకోవాలి. ఈ మనం విజ్డమ్ షేరింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆత్మానుభూతుల గురించి ఎంతో వివరంగా
చెప్పుకోవటం జరిగింది. సో దాని గురించి నేను మళ్ళా చెప్పను, కానీ ఇలా చేసినందువలన ఆత్మానుభూతులు, సోల్ ఫీలింగ్స్ అవి జాగృతి అవుతాయి. దాని ద్వారానే ఆ కింది 3 చక్రాలు తెరుచుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అమ్మ మనకి ఆ కింద ఉన్న 3 చక్రాలు తెరుచుకోవటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది కాబట్టి ఆ చక్రాల గురించి మనకి ఇంకాస్త వివరం ఇస్తుంది. ఆ కింద ఉన్న చక్రాలట అవి పంచభూతాలతో వాటికి ఎంతో కనెక్షన్ ఉంది. పంచభూతాలతో ఎలా కనెక్షన్ ఉంది చెప్పటానికి ఒక్కొక్కటి మనకి వివరణగా చెప్పటం ఇక్కడ జరుగుతోంది. మొదటి చక్రం భూమి తత్వం, అర్త్ ఎలిమెంట్. మనం పంచభూతాలు అనుకున్నప్పుడు మాస్టర్స్ మనకి పంచభూతాలు తెలుసు మనకి. సో ఆ పంచభూతాల్లో భూమి తత్వం అనేది ఒకటి ప్రథమ తత్వం. ఆ భూమి తత్వం కనెక్షనే మొదటి చక్రం, అంటే మన మూలాధార చక్రంతో దాని కనెక్షన్ ఉంది. అలాగే రెండో చక్రం అంటే అధిష్టాన చక్రం, తత్వం వాటర్ ఎలిమెంట్ తో దానికి కనెక్షన్ ఉంది. అలాగే మూడో చక్రం దగ్గరికి వచ్చినప్పటికీ, మణిపూరక చక్రం దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ ఎయిర్ ఎలిమెంట్ అంటే వాయుతత్వం. మణిపూరక చక్రంకి కనెక్షన్ ఏమిటంటే వాయుతత్వం, స్వాధిష్టానకి జలతత్వం, మూలాధారకి భూమి తత్వం. సో ఇలా మనకి 3 తత్వాలు, పంచభూతాల్లో ఉన్న 3 తత్వాలతో మన 3 చక్రాలకి కనెక్షన్ చెప్పింది. మరి అగ్నితత్వం గురించి, చక్రాస్తో ఉన్న కనెక్షన్ గురించి ఎన్నో రకాలుగా మన పూర్వజులు తర్వాత మనకి ఎన్నో రకాలుగా రాయటం జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అమ్మ చెప్పేది ఏమిటంటే అగ్నితత్వం కూడా పంచభూతాల్లో ఒకటి మాస్టర్స్. ఇక్కడ పంచభూతాలు చక్రాలకి మధ్యలో కనెక్షన్ మాట్లాడుతున్నాం కాబట్టి అగ్నితత్వం అనేది ఏ ఒక్క చక్రానికి సంబంధించింది కాదు. ఈ అగ్నితత్వం ఈ అన్ని చక్రాల గుండా కనెక్ట్ అయి ఉంటుందట. ఇప్పుడు మనం మాట్లాడుతోంది 3 చక్రాల గురించి. మళ్ళా చెప్పుకుందాం మాస్టర్స్. మూలాధార చక్రానికి, భూమి తత్వానికి, అర్త్ ఎలిమెంట్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. స్వాధిష్టాన చక్రానికి, జలతత్వానికి కనెక్షన్ ఉంది. మణిపూరక చక్రానికి, వాయుతత్వానికి కనెక్షన్ ఉంది. అగ్నితత్వం ఈ 3 చక్రాల్లో నుంచి ప్రవహిస్తూ ఉంటుందట. ఈ తత్వాలు ఏవైతే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు 4 తత్వాలు చెప్పుకున్నాం మాస్టర్స్. ఇందులో మీకు పంచభూతాలు తెలిసిన వాళ్ళకి ఒక్కటే మనం మాట్లాడుకోవట్లేదు. అది ఏంటి మాస్టర్స్? ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఇంతవరకు మనం ఏది కవర్ చేయలేదు? ఏ పంచభూతాల్లో ఏ తత్వం మనం కనెక్ట్ చేయలేదు, ఇంతవరకు కవర్ చేయలేదు చెప్పండి. కరెక్ట్, ఆకాశ తత్వం. వెరీ గుడ్. ఎందుకంటే మనం భూతత్వం గురించి మాట్లాడుకున్నాం, జలం గురించి మాట్లాడుకున్నాం, వాయు గురించి మాట్లాడుకున్నాం, అగ్ని గురించి మాట్లాడుకున్నాం, మిగిలింది ఆకాశ తత్వం. సో ఇప్పుడు దాకా ఈ 4 తత్వాలు ఏవైతే మాట్లాడుకున్నామో, 3 తత్వాలు 3 చక్రాలు, అగ్నితత్వం ఈ 3 చక్రాల్లో నుంచి పాస్ అవుతోంది. ఈ అన్ని తత్వాలు, ఈ 4 తత్వాలు ఈ 3 చక్రాల్లో ఉన్నవి అన్ని ఒక్కటై ఎక్కడ ఒకటవుతాయిట? ఎప్పుడైతే ఈ 3 చక్రాలు సంపూర్ణంగా ఓపెన్ అవుతాయో, వీటిలో ఉన్న 3 తత్వాలు ప్లస్ దీంట్లో నుంచి ప్రవహిస్తున్న అగ్నితత్వం అన్ని కలిపి హృదయ చక్రంలో, అనాహత చక్రంలో ఉన్న ఆకాశ తత్వానికి ఏకమైపోతాయి. అదే ఏకత్వం అంటే మాస్టర్స్. ఏకత్వం అని మనం ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం, ఎన్నెన్నో కథల రూపంగా చెప్పుకుంటున్నాం. కానీ శక్తి పరంగా చెప్పుకోవటం చక్రాల రూపంలో, చక్రాలు అనగానే శక్తి మాస్టర్స్. మనలో ప్రవహించే ఎనర్జీ ఎలా వస్తుందో అది చక్రాల ద్వారానే వస్తుంది. నేను క్రితం క్లాస్ లో మీకు చెప్పాను, చక్రాలు అంటే జంక్షన్స్, రైల్వే జంక్షన్ లాగా మన శరీరానికి, ఆ శక్తి లోకానికి, ఆ కాంతి లోకానికి మధ్యలో ఉన్న వారధులే చక్రాలు. నిజంగా ఏకత్వం అర్థం చేసుకోవాలంటే
ఈ పంచభూతాలు ఏకత్వం అనాహత చక్రంలో జరుగుతోంది మాస్టర్స్. అంటే ఏంటి మాస్టర్స్? ఏకత్వం అయిపోతోంది అంటే ఏదైతే మనకి పంచభూతాల రూపాల్లో కనిపిస్తున్నాయో, అగ్ని, వాయు, నీరు, ఇవన్నీ మనకి పంచభూతాల రూపంలో ఎక్కడైతే విడిపోతున్నాయో అక్కడే అవి కలిసి మళ్ళా వచ్చి కలుస్తున్నాయి. అంటే అది అనాహత చక్రం నుంచి ఈ చక్రం బయలుదేరి మళ్ళా అనాహత చక్రం దగ్గరికి వచ్చి కలుస్తోంది. అంటే మన శక్తే గనక అనాహత చక్రం తాక మనం ప్రగతి పొందగలిగితే, మన ఆధ్యాత్మిక ప్రగతి ఆ అనాహత చక్రం తాక వెళ్ళగలిగితే ఈ అన్ని తత్వాలకి అతీతంగా వెళ్ళిపోగల మార్గం ఉంది మాస్టర్స్. ఆ మార్గమే ఏకత్వం మార్గం. అనాహత చక్రం తాక కుండాలిని ఎనర్జీ గనక రేజ్ అవ్వగలిగితే అక్కడ మనకి ఈ తత్వాలు, ఈ రూపాలు, ఈ ఆకారాలు ఏమి కనిపించవు మాస్టర్స్. ఆ నిర్గుణ నిరాకార తత్వం అక్కడి నుంచి మనకి కనిపిస్తుంది. అందుకే అక్కడి నుంచే ఏకత్వం అని చూపించడం జరిగింది. అక్కడి నుంచి ఆ ఏకత్వం రూపం, అక్కడి నుంచి ఆ కాన్సెప్ట్ ఏకత్వం అనేది ఒక మనిషి అవగాహనలోకి వస్తుంది. అంతకుముందు లేదా అంటే ఉంది. కానీ మనం అర్థం చేసుకునే స్టేజ్కి రావాలి అంటే అక్కడ వస్తే గాని అక్కడి నుంచి ఏకత్వంలో బ్రతకలేము మాస్టర్స్. అంటే అనాహత చక్రం కంటే కింద ఉన్న చక్రాలు మనల్ని ఈ 3 డైమెన్షనల్ అంటే ఈ భూలోకంలో బ్రతకటానికి సాయపడుతున్నాయి. ఎందుకంటే అనాహత చక్రంలో ఉన్నది ఏకత్వమే. ఏకత్వం సంపూర్ణంగా ఉంటూ మీరు ద్వంద్వత్వంలో బతకలేరు మాస్టర్స్. ద్వంద్వత్వంలో బతకటానికే మనకి అహం అనేది ఒకటి, ఇవన్నీ ఇయ్యబడినాయి. లేకపోతే ఆ అనాహత చక్రంలోనే ఉండిపోతాం. వచ్చినా ఈ భూమి మీదకి మళ్ళా వెళ్ళిపోతాం అక్కడికి. ఎందుకంటే ఇక్కడ ఉంచే ఏ బంధము ఉండదు మనకి ఇక్కడ. ఆ బంధమే మనకి ఆ 3 చక్రాలు మాస్టర్స్. ఇది మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మన కర్మ మీద మనం ఏడుస్తూ ఉంటాం. ఇలాంటివి అర్థం చేసుకున్నప్పుడు మన కళ్ళెదురుగుండా మనకి తెలిసేది ఏమిటంటే ఆ అనాహత చక్రం నుంచే ఇంకా కిందకి దిగటం అంటే ఏంటి మాస్టర్స్? పైకి దిగటం, కిందకి దిగటం ఎన్నోసార్లు చెప్పాను. కొలాక్వల్ అంటే మాట వరుసకి చెప్పుకోవటానికి పైన కింద అంటూ డైరెక్షన్ లేని ఎనర్జీ వైబ్రేషన్స్ తగ్గుతున్న కొద్దీ ఒక్కొక్క పరిధి మనం కిందకి దిగుతూ పోతాము. ఆ అనాహత చక్రంలో నుంచి కిందకి దిగటం అంటే భౌతికత్వంలోకి రావటము. అయితే ఈ భౌతికత్వంలో ఈ అనుభవాలు పొందటానికి మనం వచ్చినప్పుడు ఆ అనాహత చక్రం లెవెల్లో నుంచి కిందకి దిగి రావాల్సి వచ్చింది మాస్టర్స్. లేకపోతే ఈ 3 చక్రాల రూపాల్లో రాకపోతే ఈ మానవ రూపంలో ఏ అనుభూతులు మనం పొందలేము. ప్రతిసారి మనం ఏమైనా నేర్చుకుంటున్నప్పుడు వెంటనే అది మన మీద మనం అమలు చేసుకొని అడగాలి ఈ క్వశ్చన్. ఓహో, అయితే ఇవన్నీ కలిపి అనాహత చక్రంలో ఏకత్వం కింద మారిపోతే ఆ ఏకత్వమే ఇన్ని రకాలుగా మన ముందు కనిపిస్తోంది అన్నమాట. ఓకే మాస్టర్స్, ఇట్నుంచి అటు వెళ్లే దారి ఉందంటే అట్నుంచి ఇటు వెళ్లే దారి కూడా ఉంది. సో అమ్మ చెప్పిన ఈ రహస్యం మనం ప్రతి ఒక్కళ్ళం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అబ్బా, నాకు ఈ 3 చక్రాలు బోర్ బాబు, నాకు అసలు 3 చక్రాలు అంటేనే అసలు బోర్, నేను ఏకంగా అనాహత చక్రంలో గింతేస్తాను, నాకు ఎప్పుడు 3rd ఐ విజన్ ఇంపార్టెంట్ అంటే అందుకు మనలాంటి మూఢులకు. ఎందుకు అలాంటి మూఢులు అంటున్నానంటే ఏమీ తెలియని వాడికి పర్వాలేదు మాస్టర్స్. 4 లేదు, 3 లేదు, కింద చక్రాలు లేదు, పై చక్రాలు లేదు, హాయిగా. ఇంతకు ముందు కూడా చెప్పాను, అజ్ఞానం కూడా అనకూడదు, అమాయకత్వంలో ఉన్నవాడికి ఏమీ పర్వాలేదు. తెలిసి తెలియని జ్ఞానం వాళ్ళకి చాలా కష్టం మాస్టర్స్. మనలో చాలా మంది మనం అదే స్థితిలో ఉన్నాం. తెలిసి తెలియని అంటే తప్పేం కాదు. తెలిసి తెలియని జ్ఞానంలో ఎవరు ఉంటారంటే మాస్టర్స్, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్న వాళ్ళే తెలిసి తెలియని జ్ఞానంలో ఉంటారు. ఎందుకంటే ఇదో మార్గం. ఇలా కొంచెం కొంచెం నేర్చుకుంటూనే ఒక స్టేజ్ కి వెళ్తాం మాస్టర్స్. ఈ తెలిసి తెలియని జ్ఞానంలో మిడి జ్ఞానం అంటే కొంచెం వస్తోంది, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఇదే సర్వం అనుకొని ఇంకా ఏమీ లేదు, అన్ని నాకు తెలుసు. ఆ అన్ని నాకు తెలుసు అనేది కూడా అహమే మాస్టర్స్. ఎలా ఉండాలంటే ఒక స్పాంజ్ ముక్కలాగా ఉండాలి. స్పాంజ్ ముక్క చూడండి ఎంత ఎప్పటికప్పుడు అలా అన్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. మనం కూడా అన్ని అబ్జార్బ్ చేసుకోవాలి. చేసుకొని మన విచక్షణ జ్ఞానం ఉపయోగించుకొని
మన ఆధ్యాత్మిక ఎదుగుదల ఏ స్థితిలో ఉందో దాన్ని బట్టి మనం అంతే జ్ఞానం, ఆ జ్ఞానమే మనం తీసుకోవాలి మాస్టర్స్. అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జ్ఞానం ఉపయోగపడుతుంది. నాకు ఉపయోగపడే జ్ఞానం మీకు ఉపయోగపడకపోవచ్చు మాస్టర్స్. ఇందుకు ఎవరి ఎదుగుదల, ఎవరి స్థితి వాళ్ళది. ఇదంతా వ్యాఖ్యానం ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, అనాహత చక్రం కంటే కింద 3 చక్రాలు ఉన్నాయి. ఈ 3 చక్రాలకి ఉన్న ఉపయోగం ఏమిటంటే, ఈ మానవ రూపంలో మన దైనిక జీవితం సాగాలంటే ఆ 3 చక్రాల ద్వారానే అవుతున్నాయి మాస్టర్స్. ఆ 3 చక్రాల విలువ మనకి తెలియకపోతే, ఇక్కడ ఉన్నప్పుడు తెలియదు కానీ అక్కడ ఉన్నప్పుడు, అక్కడంటే ఏంటి, కాంతి లోకాల్లో ఉన్నప్పుడు ఈ 3 చక్రాల కోసమే మనం కిందకి దిగి వచ్చేది. ఆ 3 చక్రాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే అమ్మ ఇంతలా చెప్పాల్సి వచ్చింది. అవన్నీ ఎక్కడ ఆకాశతత్వంలో ఎక్కడ కలిసిపోతాయిట, అనాహత చక్రంలో కలిసిపోతే అక్కడ ఏమీ వేరువేరుగా ఉండదు. చెయ్యి, కాలు, కళ్ళు, ముక్కులు ఇవేమి కనపడవు. అన్ని ఒకే ఒకటి ఏకత్వ రూపమే ఉంటుంది. ఏకత్వం అంటే ఏంటో నేను మీకు చెప్పక్కర్లేదు. ఏకత్వానికి రూపం ఉండదు, కానీ రూపం కావాలనే కదా వచ్చాము మీరు నేను. ఒక రూపం, ఆకారం కావాలనే కదా నిరాకార నిర్గుణ బ్రహ్మలో నుంచి బయటపడ్డాం. మరి ఇక్కడికి వచ్చినాక ఏ చక్రాల వలన ఈ సగుణ సాకార బ్రహ్మ రూపంలో మనం ఉన్నామో అదే మాస్టర్స్. అక్కడ కూడా నిరాకార బ్రహ్మ, సగుణ సాకార బ్రహ్మ రూపాలే మనం. అంతే తేడా. బ్రహ్మ అన్న పదార్థం అక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే. కాకపోతే అక్కడ గుణం లేదు, అక్కడ ఆకారం లేదు. ఇక్కడ సగుణ సాకారంతో ఉన్న మనం బ్రహ్మలం. మనం ఈ సగుణ సాకార రూపం ధరించాలంటే దానికి ఈ చక్రాలన్నీ అవసరం. చక్రాలన్నీ అవసరమే, కానీ దేని వల్ల ఇలా ఉన్నామో తెలుసుకోకుండా బ్రతుకుతే అది మూర్ఖత్వం మాస్టర్స్. ఇప్పుడు మనం అంతా చేస్తోంది అదే మాస్టర్స్. తెలుసుకుంటున్నాం, మనకు తెలియనివి మనం తెలుసుకుంటున్నాం. దేని వలనైతే మనం ఈ రూపాలు దాల్చి ఉన్నామో, ఏ చక్రాలైతే మనకి ఈ రూపంలో మన జీవితం గడపటానికి ఉపయోగపడుతున్నాయో దాని గురించి తెలియకుండా బతకటం మాత్రం అది జీవితం కాదు మాస్టర్స్. సో మనమేమిటి, చక్రాల గురించి తెలుసు కానీ ఇంత రామాయణం ఆ 3 చక్రాల దగ్గర ఉందన్న సంగతి మనకి తెలియదు. అందుకనే చూసారా, ఈ నాలెడ్జ్ అమ్మ మనకి ఎందుకు ఇవ్వాలి మాస్టర్స్? ఎందుకంటే అమ్మకి తెలుసు ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతో మంది ఈ సమయాన పాటలు పడుతూ ఉంటారు. అలా నేర్చుకుందామని ముందుకెళ్తున్న వాళ్ళకి ఎన్నెన్నో సమస్యలు ఎదురొస్తాయి, ఎన్నెన్నో ఛాలెంజెస్ ఎదురొస్తాయి. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఇలాంటి వేదాంతం అమ్మ ఇలాంటి టైంలో దించింది. నిజం చెప్తే మన అందరికీ కన్ఫ్యూజన్ ఉంది మాస్టర్స్. నిజంగా ఈ చక్రాల గురించి కాన్సెప్ట్ మనకి ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి ఎంతసేపు ధ్యానం చేస్తూ ఆ బాబా టక్కుమని లేచిపోతాడు ఆకాశంలో. ఎన్నోసార్లు మీరు చూసుంటారు మాస్టర్స్. మీరు హరిద్వార్ వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ఆ గంగా తీరాన ఎంతో మంది యోగులు, ఎంతో మంది, వాళ్ళకి ఎన్నో సిద్ధులు, చాలా మంది అందులో కోరుకొని సిద్ధులు తెచ్చుకున్న వాళ్ళు కూడా కారు మాస్టర్స్. వాళ్ళేమి ఇది కావాలి, భౌతికత్వం కావాలి అని కాదు. చేస్తుండగా వాళ్ళకు వచ్చిన ఇంగ్లీష్ లో బై ప్రొడక్ట్స్ అంటే వాళ్ళ రూట్ ఒకటి ఉంది, పక్కన వస్తున్నాయి ఇవన్నీ. దాని గురించి వాళ్ళు చేసి ఉండకపోవచ్చు, కానీ మనలాగా చూస్తున్న వాళ్ళకి జాసంతా వాటి మీద ఉంటుంది. అబ్బా ఎంత బాగుంది, ఈయన ఆకాశంలో ఎలా లేచిపోయాడా, నేనెప్పుడు లేస్తానా ఆకాశంలో అలా. మనకు అదే క్వశ్చన్. మనలాంటి వాళ్ళంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టి ఏబిసిడీలు నేర్చుకుంటూ వెళ్తున్న వాళ్ళకి అమ్మ అద్భుతమైన జ్ఞానం. అందుకే ఈ చాప్టర్ లాంటి చాప్టరే లేదు మాస్టర్స్. అద్భుతమైన చాప్టర్ ఇది. ఇలా చెప్పినప్పుడు ఆనంద కరుణేష్ గారు అడిగిన ప్రశ్న, అమ్మో ఆయనకి ఇవంతా విని అమ్మో ఇంత జ్ఞానం ఉందా చక్రాల దగ్గర అని. అమ్మో ఇంత ఉందా అమ్మా, కానీ మాకు తెలిసిన జ్ఞానం అంటే ఇన్నాళ్ళు మాకు పురాణాల్లో గాని, మాకు తెలిసిన స్క్రిప్చర్స్ లో గాని, మాకు తెలిసిన చక్రాల గురించి జ్ఞానం ఏంటంటే, మొదటి చక్రం భూమి తత్వం అని మాకు తెలుసు, రెండో చక్రం జలతత్వం అని కూడా మాకు తెలుసు. అంతవరకు మీకు మాకు ఏమి తేడా లేదు. కానీ ఇంతవరకు మాకు అందరు ఏం చెప్పారంటే, మూడో చక్రం అగ్నితత్వంతో కూడి ఉన్నది అని చెప్పారు.
మూడో చక్రం అగ్నితత్వంతో కూడి ఉన్నది, అనాహత చక్రం వాయుతత్వంతో కూడి ఉందని. కానీ అమ్మ ఏం చెప్పింది? మొదటి 2 చక్రాల్లో ఏ తేడా లేదు, కానీ అమ్మ చెప్పిన మూడో చక్రం ఏంటి? మనకి వాయుతత్వం. అగ్నితత్వం గురించి అడిగినప్పుడు అమ్మ చెప్పింది అగ్నితత్వంకి ఏ చక్రానికి పర్టికులర్ గా కాదు, అన్నిట్లో అగ్నితత్వం ఇంపార్టెంటే అని. అందుకనే ఆనంద కర్ణేష్ గారు ప్రశ్నిస్తున్నారు, మరి మాకిచ్చిన జ్ఞానం ఇది. అండ్ నేను ఈ పుస్తకం చదివినాక గూగుల్ కూడా చేశాను మాస్టర్స్. ఆనంద కర్ణేష్ గారు చెప్పింది కరెక్టే, మనకి ఇంతవరకు ఇలాగే చెప్పబడింది. మొదటి చక్రం భూమి తత్వం, రెండో చక్రం జలతత్వం, మూడో చక్రం అగ్నితత్వం, అనాహత చక్రం, నాలుగో చక్రం వాయు చక్రం అని. సో ఇదేంటమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు అంటే, ఖరాఖండిగా అమ్మ ఖండించింది అది. ఇంతవరకు వచ్చిన జ్ఞానము ఈ చక్రాల గురించి ఇన్కరెక్ట్ అంటే తప్పు, అందులో అనుమానం లేకుండా చెప్పేస్తోంది అమ్మ. ద కన్వెన్షనల్ విజ్డమ్ అంటే తరతరాలుగా మీ దాకా తీసుకొచ్చిన ఈ విజ్ఞానం తప్పు, అది కావాలి మనకి. ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎవరు చెప్తారు మాస్టర్స్? తల్లి చెప్తుంది. తల్లికి భయం పిల్లాడు తప్పుదారిన పడతాడని. అందుకే పిల్లాడు ఏదైనా అనుకుంటాడు, అయ్యో బాధపడతాడు, తప్పు చెప్పదు తల్లి. ఆ మార్గం తప్పురా, తాగద్దురా, సిగరెట్లు కాల్చేద్దురా. అదే ఇంకోటి అడిగితే, ఓకే నీకు అంత ఇష్టమైతే కొంచెం తాగు, రోజు సాయంత్రం వచ్చి ఒక పెగ్ తాగు. ఫ్రెండ్లు అయితే అలాగే చెప్తారు. పక్కింటాడైతే నువ్వు ఒక బాటిల్ తాగినా పర్వాలేదంటారు. తల్లి అలా చెప్పదు. ఒక కాస్తైనా తాగు నాయనా, రోజుకి 2 సిగరెట్లు పర్వాలేదు, ఎందుకు వాడు బాధపడతా, అట్లా అనదు. తల్లి తప్పుని తప్పు అనే చెప్తుంది. ఆ బిడ్డ తల్లిని ద్వేషించుకున్నా సరే తల్లే చెప్పగలదు మాస్టర్స్ ఆ విషయం. మన అమ్మలు గన్న అమ్మ కాబట్టి మనకి కరెక్ట్ గా చెప్తాంది. మీకు వచ్చిన జ్ఞానము తరతరాలుగా కన్వెన్షనల్ అంటే అలా తరతరాలుగా వస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో ఈ విషయంలో అది ససేమిరా తప్పు. అప్పుడు చెప్తోంది, రావణాసుడికిట ఇంబ్యాలెన్స్ అంటే, బ్యాలెన్స్ అంటే సంతులన, బ్యాలెన్స్ లేకపోవటం అంటే అసంతులన. మూడో చక్రంలో రావణాసుడికి అంతా ఇంబ్యాలెన్స్ అంట. ఆ మూడో చక్రంలో ఇంబ్యాలెన్స్ అవటం వలన రావణాసుడికి అహంతో కూడిన నమ్మక వ్యవస్థ, అలాంటి వ్యవస్థలో బతికేట. అహంతో కూడిన నమ్మక వ్యవస్థలో అహంతో కూడిన ఆలోచనలు. ఆలోచన అనగానే మాస్టర్స్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. ఆలోచన అంటే మీకు ఎన్నో రోజుల క్రితం చెప్పాను, ఆలోచన అంటే వాయుతత్వము. ఇది బిగినింగ్ లో సృష్టి మొదలవుతున్నప్పుడే మనకి 3వ 4వ చాప్టర్ లో అమ్మ చెప్పింది. మనకి శక్తి రావటం అంటే అగ్ని రూపం, అది శక్తి బర్స్ట్ లో వస్తుందిట, ఇట్లా పల్సులుగా వస్తుందిట. ఆలోచన వాయుతత్వం అలా వస్తుందిట కామ్గా. ఇదంతా మనకి ఇంత క్రితం మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఆలోచన అంటే వాయుతత్వం అని ఇక్కడ అమ్మ కనెక్షన్ తెస్తోంది. రావణాసుడికి 3వ చక్రంలో అంటే ఆయన మణిపూరక చక్రంలో అసంతులన అంటే ఇంబ్యాలెన్స్ ఉండటం వలన ఆయన ఆలోచన వ్యవస్థ అంతా అహంతో కూడి ఉన్నది. ఆలోచన వ్యవస్థ అహంతో సంబంధించింది కాబట్టి ఈ చక్రం వాయు తత్వానికి సంబంధించింది. మనకి మర్చిపోతామని ఇలాంటి గుర్తులు అమ్మ చెప్తోంది. ఇంకా మనకి చాలా డీటెయిల్ గా చెప్తుంది. ఇంకొకసారి ఈ మా విషయం చెప్తాను, అమ్మ చెప్తోంది, నేను కాదు. మళ్ళా మనం మర్చిపోతామని గుర్తుంచుకోండి. అన్ని తత్వాలు హృదయంలో వచ్చి కలుస్తాయి. అందుకనే మీరు అనుకుంటున్నట్టు అనాహత చక్రం అనేది ఒక వాయుతత్వంతో సంబంధించితే అనేది రాంగు. అన్ని తత్వాలు కలిసి అనాహత చక్రంలో ఏకత్వంలో కలిసిపోతాయి. సో ఇంతవరకు మీరు 3వ చక్రం గురించి అనుకున్నవి కరెక్ట్ కాదు. 3వ చక్రం వాయుతత్వానికి సంబంధించింది. అగ్నితత్వం ఏ ఒక్క చక్రానికి సంబంధించింది కాదు, అన్ని చక్రాల్లో సరి సమానంగా ప్రవహిస్తూ ఉంటుంది.
అయితే ఆయన మనలాగే, ఓహో అలాగా అమ్మా, అయితే మేము చదివిన పుస్తకాలు మాకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇయ్యట్లేదు. దానికి అమ్మ సమాధానం, చాలా రాసిన పుస్తకాలు ఈ సబ్జెక్ట్ మీద ఏవో కొన్ని మూల పుస్తకాల్లో నుంచి తీసుకొచ్చారు, కానీ ఆ మూల పుస్తకాల్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమూలంగా లేదు. కొన్ని పుస్తకాల్లో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీకు రాలేదు, మరి కొన్ని దాంట్లో అసలు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉన్నా, ఎలాగైతే రామాయణం మహాభారతం ఎన్నో విషయాలు మన దాకా వచ్చేటప్పటికి ఫ్యాక్ట్స్ మారిపోయి ఉన్నాయో, అలాగే ఇవి కూడా మీ దాకా వచ్చేటప్పటికి చెప్పాల్సిన విధంగా చెప్పకుండా వాళ్ళకి తోచిన విధంగా చెప్పటం వలన ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ గా రావటం జరగలేదు. ఓకే అమ్మా, సరే నువ్వు ఎలా చెప్తే అలాగే వింటున్నాము. ఓకే, కానీ మాకు ఇంకో క్వశ్చన్ ఉందే, ఏమిటిది? మూలాధార భూమి తత్వం, స్వాధిష్టాన జలతత్వం, మణిపూరక వాయుతత్వం, ఇలా పద్ధతిగా పెట్టుకుంటూ వచ్చారు. చూడండి మాస్టర్స్, ఎందుకు పద్ధతిగా అన్నారు అంటే ఇందులో చమత్కారం ఉంది మాస్టర్స్. మీరు పైనుంచి కిందకు వస్తే ఆ తత్వాల ఆర్డర్ లో అందరికంటే ఘనీభూతం అంటే ఏంటి? సాలిడ్ ఫామ్ లో ఉన్నది. ఏంటి మాస్టర్స్? పంచభూతాల్లో అన్నిటికంటే గ్రాస్ ఫామ్ అంటే స్థూల ఫామ్ లో ఉన్న పంచభూతాల్లో ఏది మాస్టర్స్? ఎవరో ఒకళ్ళు చెప్పండి. చాట్ లోనైనా పెట్టండి మాస్టర్స్. పోయినసారి ఎవరో చాట్ లో కూడా పెట్టారు చక్కగా. పంచభూతాలలో అందరికంటే స్థూలమైన తత్వం ఏమిటి? భూమి మేడం. వెరీ గుడ్, భూమి. కరెక్ట్ అన్నపూర్ణ మేడం. సో స్థూలం అంటే ఎప్పుడు కిందకు ఉంటుందా లేదా మాస్టర్స్? ఏదైనా బరువుగా ఉంటే కిందకు వస్తుంది కదా, భూమి. దాని తర్వాత నెక్స్ట్ అలా ఆలోచించుకోండి, అన్ని తత్వాలు ఆలోచించండి. ఓకే, దానికంటే కొంచెం సూక్ష్మమైనది ఏంటి మాస్టర్స్? ఉన్న 5 తత్వాలు గుర్తు తెచ్చుకొని భూమి తర్వాత నీరు. కరెక్ట్. సో జలతత్వము భూమి కంటే పైన, జలతత్వం కంటే కొంచెం సూక్ష్మం ఏంటి మాస్టర్స్? వాయుతత్వం. వెరీ గుడ్. వాయుతత్వం కంటే అగ్నితత్వం. ఎస్, సూక్ష్మం అవుతున్న కొద్దీ అగ్నితత్వం. కరెక్ట్. ఎవరు మాస్టర్? జూమ్ యూజర్ అని ఎవరున్నారు ఇక్కడ? ఠకి మన సమాధానం చెప్తున్నారు. కొంచెం మీ పేరు కూడా రాయండి మాస్టర్స్. అక్కడ ఎవరో జూమ్ యూజర్ అని పెడుతున్నారు. ఆ జూమ్ యూజర్ మీ పేరు కూడా రాయండి అమ్మా. సాయి కుమారి మేడం, పర్ఫెక్ట్. సో వీటన్నిటికంటే సూక్ష్మమైనది, అతి సూక్ష్మమైనది ఆకాశతత్వం. సో చూడండి, సూక్ష్మం నుంచి స్థూలం దాకా వస్తే ఈ ఆర్డర్ లో ఉంది. మరి చక్రాల్లో కూడా మనకి అంతే కదా మాస్టర్స్? మొదటి చక్రం, రెండో చక్రం, మూడో చక్రం. అందుకని ఆయన అడుగుతున్నారు, అమ్మా ఏమిటి ఇట్లా ఇంత కరెక్ట్ గా ఎలా సంబంధం కుదిరింది? ఎట్లా దీనికి దానికి ఎట్లా సంబంధం అంటే అమ్మ అందుకనే దీనికి ఎంత చక్కగా సమాధానం చెప్తుందో. మన శరీరంలో ఇప్పుడంతా కింద చక్రాల గురించే మాస్టర్. సో మీరు పై చక్రాల గురించి అసలు ఆలోచించదు కొంచెంసేపు. మహా అయితే మనం అనాహత చక్రం అక్కడక్కడ మాట్లాడుకుంటాం గాని ఈ మొత్తం డిస్కషన్ అంతా కింద ఉన్న 3 చక్రాల మీదే అన్నమాట. అయితే ఈ కింద ఉన్న చక్రాలు ఏదైతే ఉందో మాస్టర్స్, ఆ కింద ఉన్న 3 చక్రాలు అవి మనిషి శరీరంలో ఎలా అమర్చిపడి ఉన్నాయో, ఎలా అమర్చి ఉన్నాయి? ఫస్ట్ మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక. అంటే ఎలా అమర్చిపడి ఉన్నాయి అంటే శరీరానికి కొంచెం బయట వైపుకి మూలాధార, లోపలికి కొంచెం పెడితే స్వాధిష్టాన, ఇంకొంచెం పెడితే మణిపూరక. అంటే మీరు శరీరంలో చూడండి, ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటే ఆ 3 చక్రాల్లో శరీరానికి బయట వైపు ఉన్నది మూలాధార, కొంచెం శరీరం లోపలికి వెళ్తే
స్వాధిష్టాన, ఇంకొంచెం లోపలికి వెళ్తే మణిపూరక. అమ్మ ఏం చెప్తోందంటే ఈ చక్రాలు మన శరీరంలో ఎలా అమర్చబడి ఉన్నాయో అదే తీరులో ఈ చక్రాలు మన భూదేవిలో కూడా ఇలాగే, భూదేవి కూడా చక్రాలు ఉన్నాయి మాస్టర్స్, భూదేవి కూడా ఎనర్జీ బీయింగే. సో ప్రతి శక్తిలో, శక్తి ఉన్న ప్రతి ప్రాణిలో ఈ చక్రాలు ఉంటాయి. అలాగే మన భూదేవి తల్లిలో కూడా చక్రాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఇవి కూడా చక్కగా చక్రాల రూపంలో లేయర్ బై లేయర్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఎలాగైతే మనకి 1, 2, 3 చక్రాలు ఉన్నాయో అలాగే ఆ భూదేవి తల్లికి కూడా మొదటి చక్ర అంటే లోపల ఉన్న మట్టి, సమూలంగా ఉన్న మట్టి ఏదైతే ఉందో అది మొదటి చక్ర. రెండో చక్రం ఏమిటంటేట ఆ నీరు, ఆ పైనున్న లేయర్ నీరు. ఇంకొకటి ఏమిటి, దాని చుట్టూ ఉన్న పర్యావరణము. అయితే ఆ లోపలున్న మట్టి ఏదైతే అసలైన మట్టి ఉందో, సముద్రం కంటే ఇంకా లోపలికి వెళ్తే ఏముంటుంది మాస్టర్, సముద్రం భూమిలో వెళ్తే అక్కడ కూడా మట్టే ఉంటుంది, సముద్రం అడుగున. అది మొదటి చక్ర అయితే ఈ సముద్రాలు ఏవైతే అమ్మకి చుట్టూ ఉన్నాయో అవి రెండో చక్రం, అదే జలతత్వం. మూడో చక్రం అనేటప్పటికీ ఏదైతే మణిపూరక చక్రం మనం మాట్లాడుకుంటున్నామో ఆ భూమి చుట్టూ ఉన్న పర్యావరణ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్ అంటాం. పర్యావరణం అంటే అట్మాస్ఫియర్, అదే భూమికి ఉన్న మూడో చక్రం. అది వాయుతత్వం. ఎందుకంటే వాయువు ఉండేది అక్కడే కదా, అట్మాస్ఫియర్ లోనే కదా మనం ఎయిర్ ఎలిమెంట్ అంటాం. అలాగే భూమాతని చూసినాట అగ్నితత్వం, అన్నిట్లో అగ్నితత్వం ఉంటుందిట. ఎలా ఉంటుంది అగ్నితత్వము? భూమాత కోర్లో, కోర్ అంటే భూమి మధ్యంలో వాల్కానో, మనకి జ్వాలాముఖి రూపంలో లోపల అగ్ని ఉంటుంది. అందుకే అగ్ని పర్వతం బద్దలైంది అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని లోపల అగ్ని ఉంది. తర్వాత సముద్రం, ఆ నీటిలో కూడా అగ్ని ఉంది. నిజంగానే ఆ వేడి లేకపోతే మాస్టర్స్ సముద్రాలన్నీ గడ్డగట్టుకుపోతాయి. సో ఆ నీళ్లలో కూడా వేడి తత్వం ఉంది. అది కాకుండా చుట్టూ ఉన్న పర్యావరణంలో ఉన్న వాయులో కూడా అగ్ని తత్వం ఉంది. లేకపోతే అంతా ఫ్రీజ్ అయిపోతుంది మాస్టర్స్. ఇది ఎంత అద్భుతంగా మన పృథ్వీ ఎగ్జాంపుల్ తీసుకొని, మన భూమా తీసుకొని 3 చక్రాలు చెప్తూ 3 చక్రాల్లో ఎలాగైతే అగ్నితత్వం కలిసి ఉందో భూమాతలో మనకి ఉదాహరణతో సహా చెప్పారు. అలాగే మన చక్రాల్లో కూడా ప్రతి చక్రంలో, మళ్ళా అన్ని 3 చక్రాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం, ప్రతి చక్రంలో ఈ 3 చక్రాల్లో అగ్నితత్వం ఏదో ఒక మోతాదులో కలిసి ఉంటుంది అనగానే వెంటనే ఆనంద కనిష్ఠ గారు అడుగుతున్నారు, అయితే అమ్మ అన్ని చక్రాల్లో అగ్నితత్వం ఉంటుందన్నమాట అంటే అమ్మ చెప్తోంది అవును. ఉదాహరణకి రెండో చక్రం తీసుకుందాం. ఏంటా రెండో చక్రం? స్వాధిష్టాన చక్రం. ఉదాహరణకి స్వాధిష్టాన చక్రం తీసుకుందాము. ఈ చక్రము దేనికి ప్రతీకం, దేనికి గుర్తింపు అని అమ్మ మొదలు పెడుతోంది. ఇంతకు ముందు ఇది దేనికి గుర్తింపు అని చెప్పే ముందు మాస్టర్స్ నేను మళ్ళా ఒక్క నిమిషం వెళ్తాను. ఇందాకే మూడో చక్రం గురించి మాట్లాడాం. మూడో చక్రం దగ్గర ఏముందని చెప్పుకున్నాం రావణాసుడికి? ఎవరికైనా గుర్తుందా మాస్టర్స్? మూడో చక్రం అంటే మణిపూరక చక్రం దగ్గర ఇందాకే మాట్లాడుకున్నాం. రావణాసుడి ఎగ్జాంపుల్ చెప్తూ, వెరీ గుడ్, అహంతో కూడిన ఆలోచనలు. వెరీ గుడ్ పూర్ణ సార్. అహంతో కూడిన ఆలోచనలు అంటే మూడో చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి, ఎస్ మేడం, వాయుతత్వం ఉంది కానీ తత్వం కాదు. ఇప్పుడు మనం దాని గురించి, గుర్తింపు గురించి అడుగుతున్నాము. ఆ మణిపూరక చక్రం దగ్గర ఉండేది మన అహం. ఆ అహంతో కూడిన ఏ పనులైనా ఓకే. సో అది గుర్తుంచుకోండి. ఏదో ఒకటి మనం ఇట్లా గుర్తుల్లాగా పెట్టుకోవాలి, మనకి ప్రతిదీ అర్థం కావాలంటే. ఇప్పుడు రెండో చక్రం దగ్గరికి అమ్మ వచ్చి చెప్తోంది, ఈ రెండో చక్రం ఇంపార్టెన్స్ ఏంటంటే మనలోని సెక్సువాలిటీ అంటే లైంగికత్వం. ఓకే, అదే కాదు మనలోని మనోభావాలు, ఇమోషన్స్, ఈ రెండు ఉత్పన్నమయ్యేది ఈ శక్తి స్వాధిష్టాన చక్రం దగ్గర ఉంటుందిట. అయితే ఎప్పుడైనా సెక్సువాలిటీ అంటే లైంగికత్వం అన్నప్పుడు మాస్టర్స్ దాన్నే మనం ఫైర్ ఎనర్జీ అంటాం. ప్రతి చోట ఆ ఫైర్ ఎనర్జీ అనేది చాలా క్లియర్ గా మనకి తెలుస్తుంది. ఈ చక్రం దగ్గర రెండు ఉన్నాయి, లైంగికత్వము, మన
మనోభావాలు, ఇమోషన్స్. లైంగికత్వం అన్నప్పుడు అదే మన అగ్నితత్వానికి గుర్తు. 2 ఇమోషన్స్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇమోషన్స్ అంటే వాటర్ ఎలిమెంట్ అని. సో ఇక్కడ వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్ రెండో చక్రంలో ఎలా కలిసి ఉందో చెప్పటానికి ఈ రెండో చక్రం దగ్గర జరుగుతున్న డ్రామా ఏంటో చెప్తూ, ఒకటేమో అగ్నిత్వానికి కనెక్షను, రెండోదేమో జలతత్వ కనెక్షను. అయితే మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్తోందంటే ఇక్కడ 2 ఉన్నాయి. లైంగికత్వము, మనోభావం అంటే ఎమోషన్స్. ఏదైనా మీరు సుఖపడాలంటే ఈ 2 కలిసి ఉన్నప్పుడే ఆ ఆనందం పొందుతారు. ఎలాంటి ఆనందం అంటే సోల్ ఫీలింగ్ రూపంలో ఆనందం పొందాలంటే ఈ 2 కలిసి ఉన్నప్పుడే, ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పుడు. ఎక్కడ? రెండో చక్రంలో ఈ 2 కలిసి సమపాళనలో, సంతులనలో ఉన్నప్పుడే ఆ జీవితం ఆనందంగా సాగుతుంది. మాస్టర్స్ ఇంత డీటెయిల్ గా మనకి అసలు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు మాస్టర్స్. ఉన్నా మనం అర్థం చేసుకునే స్టేజ్ లో అస్సలు లేదు. అయితే ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్న నెక్స్ట్ ప్రశ్న, ఓకే అమ్మా, మాకు చాలా అర్థమైంది ఇప్పుడు. అయితే ఈ అగ్నితత్వం 3 చక్రాల్లో వెళుతున్నాయి. కానీ 3వ చక్రంలో అగ్నితత్వానికి ఉన్న కార్యం అంటే పర్పస్, ఉద్దేశం, రెండో చక్రంలో అగ్నితత్వానికి ఉన్న ఉద్దేశం వేరువేరా, లేకపోతే 3 చక్రాల్లో అగ్నితత్వం ఒకే రకమైన పని చేస్తోందా? అర్థమైందా మాస్టర్స్ మీ క్వశ్చన్? మళ్ళా రిపీట్ చేస్తా. 3 చక్రాలకి అగ్నితత్వం కామన్ గా పాస్ అవుతోంది. ఆనంద్ కర్ణేష్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, అగ్నితత్వానికి ఏమిటి పని? ఆ 3 చక్రాల్లో ఒకే రకమైన పని చేస్తోందా, లేకపోతే వేరే వేరే చక్రాల్లో వేరువేరుగా పనిచేస్తుందా? అప్పుడు అమ్మ చెప్తోంది ఏంటంటే, అగ్నికి 3ట. అగ్ని చేసే పనులు 3. ఒకటి సృష్టిస్తుందిట, రెండోది సంరక్షిస్తుంది, మూడోది ధ్వంసం చేస్తుందిట. ఇక్కడ మనకి 3 అనగానే మాస్టర్స్ ఎవరు గుర్తుకొస్తారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. వాళ్ళ కార్యాలు 3 చేయగలిగే శక్తి అగ్నితత్వానికి ఉందిట. సృష్టించటం, సంరక్షించటం, తర్వాత ధ్వంసం, డిస్ట్రక్షన్ కూడా అగ్నికి సాధ్యమవుతుంది. అయితే ఈ 3 అగ్ని ఎంత అద్భుతంగా ఉందంటే మాస్టర్స్, అసలు నిజంగా మీరు గనక నేను చెప్తున్న ఒక్కొక్క పదం నాతో కనెక్ట్ అయ్యి మీరు అర్థం చేసుకోగలిగితే, అమ్మ చెప్తున్న జ్ఞానం అద్భుతం. సో అమ్మ ముందు అగ్ని ఏం చేయగలదో చెప్పింది. ఇప్పుడు అమ్మ ఏం చెప్తోందంటే ఈ 3 గుర్తుంచుకోండి. ఒకటి సృజనాత్మకత, రెండోది సంరక్షణ, మూడోది డిస్ట్రక్షన్ అంటే ధ్వంసం చేయటం, నాశనం చేయటం. ఈ 3 మీరు గుర్తుంచుకుంటే అగ్ని ఒక్కొక్క చక్రంలో ఏం చేస్తోందో మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. అయితే అగ్ని చేసే సృజనాత్మకత మొదటిది ఎక్కడ జరుగుతోందిట? అది మూలాధారానికి సంబంధించిన జరుగుతున్న కార్యకలాపంలో అగ్ని పాత్ర ఏమిటంటే సృజనాత్మకత. రెండో చక్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ అగ్నే ఏం చేస్తోంది? సంరక్షణ చేస్తోందిట. మూడో చక్రం అంటే మణిపూరక చక్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం చేస్తోందంటే డిస్ట్రక్షన్ అంటే నాశనం ఏమిటి అనేది చూద్దాం మాస్టర్స్. అయితే అదే అగ్ని ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్కలాగా ప్రవర్తించటం జరుగుతోంది. అలాగని మొదటి చక్రంలో సృజనాత్మకత చేసి గబుక్కని రెండో చక్రం వచ్చేదాకా ఏం చేయకుండా అక్కడ సంరక్షణ అలా జరగదు. అన్ని మెల్లంగా కంటిన్యూస్ గా జరుగుతాయి. ఈ సృష్టిలో ఏది జంప్ స్టార్ట్ ఉండదు మాస్టర్స్. అంటే ఇవాళ ఒకలా రేపు సడన్ గా మారిపోటాలి, అది అలా అనేది ఏమీ ఉండదు. ఆ మార్పు మనం గుర్తించలేమేమో కానీ ఏ మార్పు అయినా క్రమంగా సాగుతుంది. అలాగే మూలాధారంలో జరుగుతున్న సృజనాత్మకత క్రమంగా మూలాధారం నుంచి స్వాదిష్టాన వైపుకి వెళ్ళేటప్పటికి ఆ సృజనాత్మకతే అగ్ని తన రూపం మార్చుకుంటూ సంరక్షణ రూపం లోకి మారుతూ రెండో చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రూపం సంపూర్ణంగా మనకి కనిపిస్తుంది. అయితే అగ్ని
తనని తాను ప్రదర్శించుకోవటం, ఇంగ్లీష్ లో దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారు మాస్టర్స్. తనని తాను ప్రదర్శించుకోవటం, దాంట్లో అగ్నికి ఏ ప్రాబ్లము లేదు. మనకి ఆ విషయం బాగానే తెలుసు. నిజంగానే ఎక్కడైనా నిప్పంటుకుందంటే దానికి ఏమైనా లిమిట్ ఉందా మాస్టర్స్? నిజంగా అగ్ని ప్రజ్వలించిందంటే దాని విశ్వరూపం మనం ఎన్నెన్ని రకాలుగా చూస్తున్నామో, దావానలాలు ఎన్ని మాస్టర్స్. ఇదేంటి ఫైర్స్, మనకి ఫారెస్ట్ ఫైర్స్ ఎన్ని చోట్ల, మాకు ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ అంటారు, అమెరికాలో బ్రష్ ఫైర్స్ అంటారు. ఎకరాలు ఎకరాలు, లక్షల ఎకరాలు అలా కాలిపోతూ ఉంటాయి. అమ్మా అదే చెప్తోంది, అగ్ని తన రూపం చూపించటానికి ఎప్పుడు వెనకాడదట. ఏ చక్రంలోనైనా సంపూర్ణంగా తన తన పర్సనాలిటీ అలా ఎక్స్ప్రెస్ చేసుకుంటుందట. కానీ ప్రతి చోట మాస్టర్స్ ఎంత అద్భుతాలో చూడండి. ఇలా సంపూర్ణంగా తను ప్రదర్శించుకోగల అగ్ని తత్వం ముందు ఎప్పుడైతే సమర్పణ జరుగుతుందో, సమర్పణతోనే, ఇది చాలా అద్భుతం మాస్టర్స్. మనకి మూడు రూపాలు చెప్పేసింది అమ్మ. అగ్ని రూపమే 3 రూపాలుగా చెప్పింది. ఈ ఒక రూపంలో నుంచి రెండో రూపంలోకి, రెండో రూపంలో నుంచి మూడో రూపంలోకి మారటం జరగాలి అంటే, ఎప్పుడైతే అగ్నితత్వానికి సమర్పణ జరుగుతుందో, ఈ ట్రాన్సిషన్, ఈ మార్పు ఏదైతే ఉందో అది అతి సులువుగా పైకి వెళ్ళిపోతూ పోతుందట. ఇది మనం చాలా డీటెయిల్ గా తెలుసుకోపోతున్నాం మాస్టర్స్, కానీ ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్ పెడుతోందమ్మా. కొంచెం కొంచెం మనకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ అగ్ని ఎలా ఏ రూపంలో ప్రవర్తిస్తుంది, వెంటనే క్వశ్చన్ రావచ్చు, మరి అగ్ని ఎలా మారుతుంది? సృజనాత్మకత రూపంలో ఉన్న అగ్ని సంరక్షణ రూపంలోకి మారటానికి మనం ఏం చేయాలి? ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి ఏం చేయాలి అంటే, ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి మనం ఏమీ చేయక్కర్లేదు. సమర్పణ భావంతో ఎప్పుడైతే, మన శక్తికే మనం సమర్పణ భావంతో ఎప్పుడైతే ఉంటామో, ఈ మార్పు అతి సున్నితంగా, అతి సుకుమారంగా, సహజంగా జరుగుతుందట. జరుగుతూ నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుందట. ఏంటి మాస్టర్స్ ఇది చేస్తున్న నాశనం? ఇది చేస్తున్న నాశనం ఏమిటంటే, మన మనస్సులోని నమ్మక వ్యవస్థని నాశనం చేసుకుంటూ మూడో చక్రంకి వెళ్ళిపోతుందిట మాస్టర్స్. ఎంత అద్భుతం! ఏవి నాశనం చేస్తోందా అగ్ని అనుకుంటున్నాం. ఇన్నాళ్ళు మనం మాట్లాడుకుంటున్న ఎరుక 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 వెనకాతల ఇంత అగ్నితత్వానికి ఇంత పాత్ర ఉందా చూడండి మాస్టర్స్, ఎంత అద్భుతము. ఎనర్జీ పరంగా ఏ మాటలైతే మనం చెప్పుకుంటూ ప్రతి క్లాసులో చెప్పుకుంటున్నామో, శక్తి పరంగా అదే చూస్తే దీని వెనకాతల అగ్నితత్వానికి ఇంత పాత్ర ఉందా? ఒక్కొక్క చక్రం దాటుకుంటూ పైకి వెళుతూ మన మనస్సులోని నమ్మక వ్యవస్థల్ని, మన ఆలోచనల్ని ధ్వంసం చేస్తూ మనల్ని మూడో చక్రంకి కూడా అతీతంగా తీసుకెళ్తున్న ఆ అగ్నితత్వం 3 చక్రాల్లో ఎల్లప్పుడూ ఇన్ని రకాలుగా, ఇన్ని రూపాలుగా ఉంటుంది. అంటే అప్పుడు ఆనంద కర్ణేష్ గారు అంటున్నారు, అమ్మా ఇప్పుడు అర్థం అవుతోంది, నువ్వు చెప్తుంటే నాకు కుండాలిని యోగా గురించి గుర్తొస్తోంది. కుండాలిని యోగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం మాస్టర్స్. క్రియాయోగం నేర్చుకుంటున్న వాళ్ళు సారీ మాస్టర్స్, ఇవాళ 3 దాకా రెగ్యులర్ ఫోన్ కాల్స్ రావడంతో ఇవాళ భోజనం మిస్ అయిపోయాను. ఆ 3కి అలారం పెట్టుకున్నాను మన సెషన్ ఉందని. అప్పుడు గుర్తొచ్చింది, అమ్మో టైం అయిపోయింది, భోజనం చేయలేదని. సో కుండాలిని యోగా గుర్తొచ్చింది అని చెప్తున్నారు వాళ్ళు. కుండాలిని యోగా గుర్తొచ్చింది అంటే, మనం క్రియాయోగా గురించి చాలా మందికి తెలుసు. క్రియాయోగాలో ఈ శక్తిని ఎలా రేస్ చేయాలి, దేని పాత్ర ఎంత ఉంది, ఇలాంటి చాలా కొంచెం కొంచెం అక్కడక్కడ చెప్పడం జరుగుతుంది. అదే ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతుంటే అప్పుడు అమ్మ కుండాలిని యోగా, క్రియాయోగా గురించి చెప్తోంది. ఎవరైతే ఈ కుండాలిని యోగా చేస్తారో వాళ్ళకి చాలా మార్గదర్శకత్వం కావాలి. మాస్టర్స్ మీలో చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు అడిగారు,
మీ ఫ్యామిలీ మెంబర్సే క్రియాయోగా చేస్తున్నప్పుడు ఇలా జరిగింది, ఏమైంది మేడం, ఎందుకు జరిగింది అంటే అమ్మ చెప్తోంది కుండాలిని యోగా చెయ్యాలనుకుంటే 2 చాలా ముఖ్యం అంట. ఒకటి సరైన గురు దొరకటం. ఎందుకు కరెక్ట్ మార్గదర్శకత్వం కరెక్ట్ గా ఇయ్యాలి ఇందులో. అదే కాదు చేస్తున్న వాడు సంపూర్ణ సమర్పణ భావం నిండిపోయి చేయాలట. అలా చేయని పక్షంలో ఏ మాత్రం అహం మిగిలిపోతే చేస్తున్న ఆ సాధన సరిగ్గా అవ్వదు. అమ్మ ఎంతో జాగ్రత్తగా చెప్తోంది. కావాల్సింది 2 సరైన మార్గదర్శకత్వం. అది ఎప్పుడు వస్తుంది మాస్టర్స్? సరైన గురువు దొరికినప్పుడు. రెండోది ఆత్మ సమర్పణ. పూర్వకాలంలో పూర్వకాలం మనం ఎక్కడి నుంచి అయితే ఈ మానవాళి గురించి మాట్లాడుకున్నామో, ఈ సమాజం గురించి ఎక్కడైతే మాట్లాడుకున్నామో, ఎక్కడైతే స్త్రీలు మొత్తం సమాజాన్ని మార్గదర్శకత్వం ఇచ్చే ప్లేస్ లో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు, అలా తపస్సులు, అలాంటి గొప్ప ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు ఈ మార్గం సాధన ఎంతో సులువుగా చేసేవాళ్ళట. ఎందుకు? వాళ్ళకి కరెక్ట్ గా తెలిసి ఏం చేయాలో. అదే కాదు సంపూర్ణమైన సమర్పణ భావంతో వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండేది కాదు ఇది చేసినప్పుడు. కానీ ఎవరైనా ఈ కుండాలిని తొందరగా గబగబా చేసేయాలి, నాకు సిద్ధులు వచ్చేయాలి అని హడావిడి పడి ఈ కుండాలిని క్రియలో ఎవరైనా తొందరగా చకచక టూ అర్లీ టూ ఫాస్ట్ అంటే సమయానికి ముందు పరిపక్వం కాకముందు సిద్ధి పొందాలనుకోవటం, అతి త్వరగా నాకు జరిగిపోవాలి. 2 అమ్మ పదాలు చెప్తోంది. టూ అర్లీ టూ ఫాస్ట్. ఇలా చేసినప్పుడు ఇట్ క్యాన్ బి డేంజరస్. డేంజర్ అనే చెప్తోంది అమ్మ. అమ్మ ఇక్కడ ఇలాంటి విషయాల్లో ఏది క్లారిటీ లేకుండా మాట్లాడదు. ఇలా చేసిన పక్షంలో ఇది చాలా డేంజరస్. ఎప్పుడైతే ఆ కింద 3 చక్రాలు లో నుంచి శక్తి ఎదుగుతున్నప్పుడు సంపూర్ణమైన సమర్పణ భావం లేకుండా ఈ కుండాలిని యోగా సాధన చేసిన వాళ్ళు సమయానికి ముందు త్వరగా సింధి పొందాలని కంగారు పడుతున్న వాళ్ళకి ఇది చాలా డేంజరస్. అందుకనే ఇలాంటి ప్రక్రియలు ఎంతో ఆలోచించుకొని, ఎంతో జాగ్రత్తగా, ఎంతో పేషెన్స్ తో చెయ్యాలతో కూడిన పని అని చెప్తూ, సీతగా నేను అవతరించినప్పుడు నేను సంపూర్ణంగా ఎన్లైటెడ్ అంటే కంప్లీట్ గా ఆత్మసాక్షాత్కారంలో ఉన్నాను. ఎందుకు? నా కుండాలిని కంప్లీట్ గా, ఇక్కడ 3 చక్రాల గురించి మాట్లాడుతున్నాయి మాస్టర్స్. కంప్లీట్ గా అన్నప్పుడు 3 చక్రాలు కంప్లీట్ గా ఓపెన్ గా ఉన్నాయి. కానీ ఈ స్థితికి రావటానికి నాకు ఎంతో సమర్పణ, ఎన్ని ఏళ్ళో నేను ఎంతో సమర్పణ భావంతో మెలగాల్సి వచ్చింది. నేను పుట్టినప్పుడు, ఇది అమ్మ తన సీతావతారం గురించి చెప్తున్నారు. నేను సీతగా పుట్టినప్పుడే నా మొదటి చక్రం, మూలాధార చక్రం సంపూర్ణంగా ఓపెన్ అయి ఉంది. ఎందుకు? నా ప్రీవియస్ ఇన్కార్నేషన్, అంతకంటే ముందు అవతరణలోనే నాకు కంప్లీట్ ఓపెన్ లో ఉన్నాను. కాబట్టి ఇక్కడ నేను పుట్టటమే, భూమిలో నుంచి అమ్మ పుట్టటం అనేదే మొదటి చక్రం కంప్లీట్ గా ఓపెన్ ఉంది. కాబట్టి భూమికి అమ్మకి ఉన్న కనెక్షన్ మనకి అలా చెప్తున్నారు. అమ్మ భూమిలో నుంచి పుట్టడం అంటేనే ఫస్ట్ ఎలిమెంట్ ఓపెన్ అన్నమాట, ఫస్ట్ చక్ర. అందుకనే పుట్టడంతోనే నేను ఫస్ట్ చక్ర ఓపెన్ లో పుట్టాను. కాబట్టి నేను నా పనంతా 2వ చక్రం దగ్గర నుంచి మొదలు పెట్టాను. కానీ ఈ సంపూర్ణ కార్యంలో నేను ఎంతో సమర్పణ భావంతో నా చుట్టూ ఉన్న ప్రకృతికి, నా చుట్టూ ఉన్న మానవాళికి, నాలో జరుగుతున్న ప్రక్రియలకి అన్నిటికీ సమర్పణ భావంతో జీవితం గడిపిన తర్వాత నాకు ఈ 3 చక్రాలు కంప్లీట్ గా ఓపెన్ అయితే నాకు కంప్లీట్ గా ఆత్మసాక్షాత్కారం అయింది. ఎందుకు 3 చక్రాలతోనే ఎలా అయింది మేడం అంటే, ఇంతకు ముందు చెప్పుకుంటోందే అది. పైన 4 చక్రాలు ఓపెన్ అయి ఉన్నా కిందవి ఓపెన్ లేకపోతే నువ్వు దాంతో కనెక్షన్ పొందలేవు. అది ఇక్కడ అమ్మ చెప్తోన్నదంతా ఈ చక్రాస్ అండ్ ఎలిమెంట్స్ లో అద్భుతంగా మనకి 3 చక్రాల గురించి చెప్పడం జరిగింది మాస్టర్స్. సో ఈ రోజు మనం ఇక్కడ ఆపుకుంటాము. ఓకే మాస్టర్స్, ఈ నాలెడ్జ్ అద్భుతమైన నాలెడ్జ్. ఇంకా చాలా ఉంది మాస్టర్స్. సో మీరు
తెలిసిన కొద్ది నాలెడ్జ్ తో అయ్యో ఇంకా మనకి తెలియలేదే, ఇంకా మనకి చాలా తెలియాలి, కంగారు పడకండి. మొత్తం మనం ఒక రోజులో చెప్పుకొని హడావిడి పడిపోతే అసలు ఏ అర్థం అవ్వదు. అందుకని ఈ రోజు మనం ఇక్కడ ఆపుకుందాము. మీకున్న ప్రశ్నలు క్రమంగా నెక్స్ట్ దానికి ఆ నెక్స్ట్ దానికి అన్ని క్లారిఫై అవుతాయి. కంగారు పడకండి మాస్టర్స్. ఇది కంగారు పడితే వచ్చే సబ్జెక్ట్ కానే కాదు. ఇంతవరకు నేర్చుకున్నది 10 సార్లు వినండి. ఈ 10 సార్లు విన్నా ఇది తక్కువే మాస్టర్స్. మన జీవితంలో మనం ఈ మనిషి రూపం తీసుకోవటమే ఆ 3 చక్రాల డ్రామా. ఆ 3 చక్రాలు సమంగా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దాని పర్పస్ ఏమిటి, ఆ 3 చక్రాల్లో ఉంటూ ఆ 3 చక్రాలని ఎలా అధిగమించాలి, అదే మాస్టర్. ఇదే నేను నా ఫస్ట్ టైం నేను సెషన్ తీసుకున్నప్పుడు ఎస్ఎస్సిలో నేను చెప్పిందే అది. మనిషి జన్మ ఎందుకంటేట ఏమీ తెలియకుండా ఈ డ్రామాలోకి వచ్చి ఇదంతా డ్రామా అని తెలుసుకోవటమే మనిషి జన్మ. ఏమీ తెలియకుండా ఎందుకు వస్తున్నాం? మాయతో కప్పిబడిపోయి జన్మ తీసుకున్నప్పుడు ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా జన్మించి ఇదంతా మాయ అని తెలుసుకోవటమే అదే మనిషి జన్మకి సార్థకత్వం. అదే మన గోల్ మాస్టర్స్. ఏమిటి మన గోల్ అంటే ఏమీ లేదు, ఇది మాయా అని తెలిసి మాయలో ఎవరైతే సంపూర్ణంగా వ్యవహరించగలరో వాడే అధిగమించినట్టు. ఎప్పుడు చేయగలవు? ఎప్పుడైతే నీకు జ్ఞానం తెలుస్తుందో అసలు ఈ మానవ జన్మ రావటానికి ఎలా వచ్చింది, ఓహో అయితే ఈ 3 చక్రాల వలన ఇంకా ముందు తెలుస్తుంది మనకి 3 చక్రాల ఇంపార్టెన్స్. అసలు అద్భుతం అద్భుతం అద్భుతం. అసలు ఇది తెలిసినాక మనలోని ప్రగతి ఎన్ని మెట్లు ముందుకు వెళ్ళిపోతుందో చెప్పలేను మాస్టర్స్ నేను. సో ఈ చక్రాలు డ్రామా అంతా తెలుసుకొని, ఏ చక్రంలో ఏం జరుగుతోందో తెలుసుకొని, ఎలా వ్యవహరించాలో తెలుసుకొని, అహర్నిశాలు అది గుర్తు పెట్టుకొని ఆ అవగాహనతో జీవితం ముందుకు వెళ్ళటమే మనిషి జన్మకి సార్థకత్వం మాస్టర్స్. సో ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చిన ఆ తల్లికి ఒక్కసారి సాష్టాంగ ప్రణామాలు చేసుకుందాం మాస్టర్స్. అద్భుతమైన నాలెడ్జ్ ఇది మామూలు నాలెడ్జ్ కానే కాదు. మన అదృష్టం ఇంత విజ్డమ్ మన చేతికి రావటం. ఓకే మాస్టర్స్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే చెయ్యొద్దండి. నేను ఫోన్ లో ఉన్నాను, సో నాకు అందరూ కనపడరు కాబట్టి గంగాధర్ సార్ హైలైట్ చేస్తారు. లేకపోతే గంగాధర్ సార్ మీకు మీ క్లాస్ కి టైం అవుతుంటే ఇంకొకళ్ళు ఎవరినైనా కోహోస్ట్ చేసినా పర్వాలేదు. పర్లేదు, టైం ఎవరిని చేయమంటారు మేడం? అమ్మా ఎవరికైనా క్వశ్చన్ ఉంటే చేయండి అమ్మా. ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తే వాళ్ళని చేయండి. ఎవరు హ్యాండ్ రైస్ వాళ్ళు లేకపోతే నో ప్రాబ్లం, మనం ఈ సెషన్ ఇక్కడితో ఆపేయచ్చు. ఎందుకంటే వాళ్ళు నేను భోంచేయలేదు. నమస్తే అమ్మా. అమ్మా మీరు భోంచేయలే ఈరోజు? పర్వాలేదమ్మా, భోంచేయండి అమ్మా. ఇంకా ఈ రోజు క్వశ్చన్స్ వద్దులేండి, నెక్స్ట్ వీక్ తీసుకుందాం. పర్వాలేదు అమ్మా, చెప్పండి. ఒక ఫ్యూ క్వశ్చన్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా, చాలా చాలా బాగుంది. మీరు చాలా విషయాలు, ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం. కానీ కొన్ని బుక్స్ లో అదే మీరు బుక్స్ లో కూడా అది కరెక్ట్ కాదంటున్నారు. స్త్రీలకు 3 చక్రాలు ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంటాయి అన్నట్లు కొన్ని బుక్స్ లో రాశారమ్మా. అది అవును, కింద 3 చక్రాలు ఆల్రెడీ ఓపెన్ లోనే స్త్రీలకు, ఎందుకంటే వాళ్ళల్లో ఆ ప్రేమతత్వము కరుణాతత్వం అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ 3 చక్రాలు ఉంటాయి అన్నట్లు అంటే 3 చక్రాలు ఓపెన్ ఉంటామని కాదమ్మా. ఓపెన్ ఒక స్త్రీ జన్మనిచ్చినప్పుడు తన ప్రాణాన్ని కూడా పణం పెట్టి ఇస్తుంది కాబట్టి ఆ సమయంలో ఆ మణిపూరక చక్రం తెరుచుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రాణిని ఇంకో మనిషిని జన్మ ఇయ్యాలంటే తన ప్రాణాన్ని కూడా పణం పెడుతుంది. అంటే మనం ఎప్పుడైతే సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తామో, అంటే మన గురించి కాకుండా ఇంకొకళ్ళ గురించి మనం త్యాగం చేసినప్పుడు అక్కడ ఆ మణిపూరక చక్రం దగ్గర మనకి యాక్టివిటీ జరుగుతుంది. అది మనం ఇంకా ముందు మనం అది కూడా చూస్తాం ఏం జరుగుతుందో. సో మనం ఇన్నాళ్ళు ఇక్కడ ఏమిటంటే ఆ ప్రసవం సమయంలో అంత గొప్ప త్యాగంతో కూడిన పని ప్రసవం కాబట్టి అక్కడ మణిపూరక చక్రం దగ్గర ఆ స్త్రీకి ఆ యాక్టివిటీ జరగటం జరుగుతుంది అని.
సో ఇప్పుడు మనం ఏమి చదివినా ఈ జ్ఞానం మనకి అమ్మ ద్వారా వచ్చింది కాబట్టి మనకి తెలిసి ఉన్న అన్ని జ్ఞానాలు మనం కూర్చుకుంటూ మనం ఉన్న స్థితిలో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది అవగాహన చేసుకుంటూ వెళ్ళిపోవటమే అమ్మా. అమ్మ ఒక డౌట్, చక్రాలను అదే నేను మిమ్మల్ని అడిగాను, చక్రాలను మనం ముందు వైపు గమనిస్తామా వెనక వైపు గమనిస్తామా? అది కొంచెం డౌట్ ఉంది. చక్రాలు శరీరం లోపలే ఉండాలి. లోపల గమనిస్తాం లేదమ్మా, మీకు ఆ చక్రాల ఎనర్జీ మీకు ఆ ప్రాంతంలో ఫీల్ అవ్వగలరు. ఇప్పుడు అనాథ చక్రం అనేది గుండె లోపల పువ్వులాగా ఉండదు. చక్రాలకి శరీరానికి ఏంటంటే ఆ ఏరియాలో అంతా మీకు దాని ప్రభావం కనిపిస్తుంది. ఆ ఎనర్జీ ప్రభావం మీరు ఫీల్ అవ్వగలిగితే ఆ ఏరియాలో ఆ ప్రభావం కనిపిస్తుంది అంతే. అంతకు మించి ఏమీ లేదమ్మా. ఒక్కొక్క చక్రానికి కొన్ని బాడీ పార్ట్స్ ఇయ్యబడి ఉన్నాయి. అంటే ఆ చక్రం ఆ బాడీ పార్ట్స్ కి ఎనర్జీ సప్లై చేస్తుంది. అందుకని ఆ చక్రం ఆ బాడీ పార్ట్స్ అన్నిటికీ ఎనర్జీలు ఇస్తోంది అంతే. థ్యాంక్ యూ అమ్మా. మేడం చెప్పండి సార్. మీరు లాస్ట్ టైం అబ్జర్వ్ చేసుకోమన్నారు కదా, అబ్జర్వ్ చేసుకున్నప్పుడల్లా నాకు ఎక్కువ ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్తుంది మేడం. ఫస్ట్ ఎప్పుడు ఎనర్జీ అన్నా కూడా ఇక్కడే చాలా తెలుస్తుంటుంది. ఒకసారి కాంట్రాక్షన్ లాగా కూడా వస్తుంది, టైట్ అయిపోవడం లూజ్ అవ్వడం, టైట్ అవ్వడం లూజ్ అవ్వడం అక్కడే తెలుస్తుంది. బాగుంది సార్, మీరు గుర్తించగలుగుతున్నారు మీకు ఏం జరుగుతుందో అక్కడ. చాలా బాగుంది. కానీ ఇలా చేసినప్పుడే మనం గుర్తిస్తాం కదా సార్ ఏమవుతుందో. లేకపోతే మనం మన ఆలోచనలో పడి అసలు అవి కూడా నోటీస్ చేయట్లేదు. ఏమవుతుందంటే అలా నోటీస్ చేస్తున్న కొద్దీ మీకు అక్కడ ఇంకా యాక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే మనకి తెలుసు కదా క్వాంటమ్ ఎనర్జీ రూల్, మన అవేర్నెస్ ఎక్కడ ఉంటే. సో మీరు అవేర్నెస్ పెడితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది అక్కడ. సో బాగా జరుగుతుంది అంటే వెరీ గుడ్ సార్, బ్రహ్మాండం. థ్యాంక్ యూ మేడం. అది హీలింగ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడే అన్ని కింద చక్రాలలో తెలిసేది మేడం నాకు. తర్వాత ఇక్కడ ఈ తలకు 2 సైడ్స్ కూడా ప్రెస్ చేస్తున్నట్టు ఒక ఏదో పెట్టుకున్నట్లే అనిపిస్తుంది. అంటే ఆ హీలింగ్ మెడిటేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు వేరే వైబ్రేట్ అవుతుందా సార్? మీకు వైబ్రేట్ అవుతుందా? వైబ్రేట్ కాదు మేడం, ప్రెస్ చేసినట్టు ఉంటుంది. ఇలా ప్రెస్ చేసినట్టు ఒక మిషన్ పెట్టినట్టు ఉంటుంది. అంటే మనం ఒక హెడ్ ఫోన్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా ప్రెస్ అవుతుంది కదా, అలా ప్రెస్ అవుతుంది. చాలా బాగుంది సార్. ఏం జరిగినా మంచిదే, గమనిస్తూ ఉంటే ఇంకా బాగా జరుగుతుంది. అవును మేడం, థ్యాంక్ యూ. ఇంకొకటి, మనం డెన్సిటీ వైజ్ చూస్తే మరి అగ్నికి మన కళ్ళకు కనిపిస్తుంది కదమ్మా, ఎయిర్ మనకు కనిపించట్లేదు. కానీ మనం అగ్నికి ఇంకా తక్కువ డెన్సిటీ ఉంది అని అనుకుంటున్నాం కదా. మీరు అగ్ని ఫీల్ అవ్వలేరు సార్. వాయువు వీచితే మీకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. అగ్ని హీట్ వల్లనే తెలుస్తుంది మీకు. దాని ఫీలింగ్ ఇంకా ఏ రకంగా రాదు. దాని ఎనర్జీ ఇంకా సటిల్, అది ఇంకా హై ఎనర్జీలో ఉంటుంది సార్. సో ఇవాళ మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఇక్కడ ఆపేద్దామా సార్? ఓకే మేడం, అది ఇద్దరు రేస్ చేశారు. కొన్ని ఇద్దరే ఉన్నారంటే తీసుకుంటాను సార్. ఓకే మేడం, పూర్ణ సార్ నేను ఫస్ట్ చేస్తున్నాను. అదే సేమ్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే సార్. సేమ్ గంగాధర్ సార్ చెప్పినట్టు నేను మూలాధారం మీద పెడదాం అనుకుంటాను, కూర్చున్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుందమ్మా నాది కూడా సేమ్. ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా ఈ కణతలు ఇక్కడ దాకా వైబ్రేషన్స్ అన్నమాట. ఈ ఏరియా మొత్తం కణతల వరకు అసలు మీరేం వరి అవ్వద్దు సార్. మీరు ఇక్కడికి వచ్చేస్తుంది అని బాధపడద్దు. ఏది సహజంగా ఏది జరుగుతుందో అది అలాగే జరగనియండి. మీరు అన్నారని అదే చేస్తున్నాను. మీరు సహజంగా ఏదైతే అది గమనించమన్నారు. సో అప్పటి నుంచి అదే గమనిస్తున్నానమ్మా. ఇంకా మనమే మూలాధార దగ్గరే పెట్టక్కర్లేదు సార్, మీరు కరెక్టే చేస్తున్నారు. గమనించడం మొదలు పెట్టినాక అప్పుడు కణతల దగ్గరికి వెళ్తుందమ్మా ఎనర్జీ. కొంచెం స్లోగా ఇలా ఇటా వెళ్తుంది ఇటువైపు. వెరీ గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా సరిత.
నిజంగా నేను కూడా ఈ చక్రాల గురించి చెప్పాలని హ్యాండ్ రైజ్ చేశాను అంతే. ఏంటంటే నేను కూడా గమనిస్తూ ఉంటే ఎక్కడ కింది మూడు చక్రాలను గమనిద్దామంటే అక్కడ వెళ్ళట్లేదమ్మా. ఈ ఆజ్ఞా చక్రం దగ్గరనే సెన్సేషన్ తెలుస్తుంది తప్పే ఎక్కడ గమనించలేకపోతుందమ్మా. సార్ వాళ్ళు చెప్తుంటే నిజంగా సార్ వాళ్ళకి అలానే జరిగింది, నాకు అలానే జరుగుతుంది ఏంటి అనుకుంటున్నాను. ఇంకెవరో కూడా పెట్టారు, వాళ్ళకి థర్డ్ ఐ చక్ర దగ్గరే కదులుతోందని చాట్ లో పెట్టారు. ఏం పర్వాలేదు మాస్టర్స్, ఎక్కడ కదులుతోంది ఎక్కడ కదలకూడదు అని మీరు డిసైడ్ చేయకండి. మీ శరీరానికి తెలుసు, మీ శక్తి క్షేత్రాలకి తెలుసు, ఏది ఎలా జరుగుతుందో జరగనండి మాస్టర్స్. ప్రతిదానికి మనం రీజన్లు వెతుక్కోక్కర్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది. ఓకే మీకు కష్టంగా ఉంది, ఇంకా మీరు చేయలేకపోతున్నారంటే వేరే సంగతి, కానీ లేకపోతే ఏది ఎలా జరగాలో జరగనండి మాస్టర్స్. మన శరీరానికి తెలుసు ఎట్లా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో. ఓకే ఎస్ అమ్మా, అది ఎన్నిసార్లు అక్కడ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా ఆజ్ఞా చక్రం దగ్గర సెన్సేషన్ తెలుస్తుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా, క్లాస్ ఎక్సలెంట్ ఉందమ్మా ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. తినండి అమ్మా, మీరు ఇంకా చాలా టైం అయింది. నో ప్రాబ్లం. ఓకే గంగాధర్ సార్, నేను ఇక్కడితో ఆపుతాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ నా జూమ్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, ఏవో వింత వింతగా ఉంది నా కంప్యూటర్, కొంచెం నేను మళ్ళీ అది క్లీనప్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన సెషన్. ఈ నాలెడ్జ్ ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ గంగాధర్ సార్. థ్యాంక్ యూ ఆల్.